కొద్దిగా చలిగా ఉంది. హరే కృష్ణ, నమస్కారం అందరికి. ఇది మన ఊర్లో అంటే మా ఊర్లో ఒక పిక్నిక్ స్పాట్ అన్నమాట. దీని పేరు సంకేస్. ఓకే, సో మీరు అడిగిన ప్రశ్నలకి నిన్న యూట్యూబ్ వీడియోస్ త్రూలో జవాబు ఇస్తున్నాను. సో ఈ రోజు మీరు అడిగిన ఒక ప్రశ్నకి జవాబు నేను ఇవ్వబోతున్నాను. భగవద్గీత చదివితే లైఫ్ నిజంగానే మారిపోద్దా? భగవద్గీత చదివితే మన కష్టాలన్నీ వెళ్ళిపోతాయా? భగవద్గీత చదివి కృష్ణ భక్తి చేస్తే లైఫ్ అంటే అర్థం అవుతుందా లేదా? ఇది నిజమా అని మీలో చాలా మంది అడిగిన ప్రశ్నకి జవాబు ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఈ జవాబు చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తాను. ఓకే, సో ఒక రాజు ఉండేవాడు. వాళ్ళకి ఒక పెద్ద రాజ్యం ఉండేది, పెద్ద కింగ్డమ్ అనేది ఉండేది. ఆ కింగ్డమ్లో ఆ రాజ్యంలో అన్నీ ఉండేది. మంచి మనుషులు ఉండేవారు, మంచిగా పని చేసేవారు, మంచి సైనికం ఉండేవారు, మంచి పొలాలు ఉండేది, మంచి ఇల్లులు ఉండేది, మనుషులందరూ హ్యాపీగా బతికేవారు. రాజు కూడా వాళ్ళ సంపాదనతో వాళ్ళ ప్రజలతో హ్యాపీగా ఉండేవారు. వాళ్ళకి ఇలా ఒక చెరువు లేకపోతే ఇలా రివర్ ఒకటి ఉండేది. సో ఏం జరిగిందంటే ఒక రోజు మెల్లిమెల్లిగా ఇలాంటి రివర్లో వాటర్ పెరగడం స్టార్ట్ అయింది. లేకపోతే మీరు డ్యామ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, దానిలో వాటర్ పెరగడం కొద్దిగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే రాజు చూసాడు, నవ్వాడు. మంచిదే, నీళ్ళు పెరుగుతుంది, ఇప్పుడు మనం మన పొలాలకి ఇంకా నీళ్ళు ప్రొవైడ్ చేయగలం, ఇంకా పొలాల్లో పంట పండించగలం, వేరే వేరే ఇంటికి మంచి మంచి నీళ్లు పంపించగలం అని ఆలోచించారు. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బట్ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ నీళ్లు ఇంకా పెరుగుతుంది. రాజు చూశాడు, అంతగా పట్టించుకోలేదు. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత నీళ్లు ఇంకా పెరగడం స్టార్ట్ చేసింది. అప్పుడు రాజు దీనిపైన ఆలోచించాడు, ఎందుకు కంటిన్యూస్గా ఇలాగా నీళ్ళు అనేది పెరుగుతుంది అని ఆలోచించాడు. దెన్ లైట్గానే తీస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత రాజు భయపడడం స్టార్ట్ అయ్యాడు. అంటే రాజు లోపల భయం పుట్టడం స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ నీళ్లు పెరిగి పెరిగి ఆ రాజ్యం లోపలికి దూరిపోయింది. కొన్ని పొలాల్లో నీళ్లు దూరిపోయింది, అంటే నీళ్ళతో నిండిపోయింది. కొన్ని ఇల్లులు నీళ్ళతో నిండిపోయింది. ప్రజలు వాళ్ళ ఇంటిని వదిలేసి బయటికి వచ్చేస్తున్నారు, రాజుకి హెల్ప్ అడుగుతున్నారు. అలాంటి సమయంలో రాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇప్పుడేంటైందంటే రాజు ఈ కష్టాలని చూసి, ఇవన్నీ చూసి భయపడ్డాడు. పూజలు చేశాడు, హోమాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు. వీలైతే వాళ్ళ సైనికం మాధ్యంతో హెల్ప్తో ఒక బేరియర్ని కట్టడం అన్ని ప్రయత్నించాడు. బట్ ఏది పని చేయలేదు. ఒకరోజు ఇంకోసారి పూజ యజ్ఞం చేయడానికి అదే ఆ రివర్ దగ్గర ఎక్కడైతే నీళ్ళుందో అక్కడ వెళ్ళాడు. అక్కడ ఒక రిషిని చూశాడు. ఆ రిషి చిల్లుగా కూర్చొని, ఇలాంటి ప్లేస్లోనే చిల్లుగా కూర్చొని ఓకే చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇది చూసి రాజు ఆ రిషికి అడిగారు, మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు కూడా మా రాజ్యంలోనే ఉంటున్నారు కదా, ఈ రాజ్యంలో మీ ఇల్లు కూడా ఉంది కదా, ఉన్నప్పుడు మీరు ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? మాకు సహాయం చేయొచ్చు కదా, మాకు ఒక మార్గం చూపించవచ్చు కదా అని అడిగారు. అప్పుడు ఆ రిషి చెప్పిన మాట ఏంటంటే, నాయనా, ఈ నీళ్ళని నువ్వు ఆపగలవా? అసలు వాస్తవంకి నువ్వు నీళ్ళని గాలిని ఆపగలవా? నువ్వు ఎప్పటికీ ఆపలేవు. దానికి ఒక దారి దొరికితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాస్తవంకి ఇది నీళ్ళలాగా నువ్వు ఎందుకు చూస్తున్నావు? దీన్ని సమయం లాగా చూడు. ఇది సమయం, ఇది నీళ్ళు మాత్రమే కాదు, ఇది సమయం. సో ఇక్కడ రాజుకి అర్థం కాలేదు ఋషి ఏం చెప్తున్నారు. సో ఋషి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే, ఈ నీళ్లు పెరగడం, నీ రాజ్యం మునిగిపోవడం, ఇవన్నీ సమయ చక్రంలో ఒక చిన్న భాగం మాత్రమే. సో ఇప్పుడు ఈ నీళ్ళు అనేది పెరుగుతుంది చూడు, ఇది సమస్య కాదు, ఇది దీన్ని సమయం లాగే చూడు. సో ఇక్కడ రాజు అడిగాడు ఋషి గారు, ఇప్పుడు ఓకే, ఈ సమయం నా రాజ్యంని, నన్ను ఎందుకు సర్వనాశనం చేస్తుందని. అప్పుడు ఆ ఋషి రాజుకి చెప్పిన మాట ఏంటి తెలుసా? నాయన, సమయం ఎవరిని నష్టం చేయదు, ఎవరికి హాని చేయదు. సమయం దాని కర్తవ్యం మాత్రమే చేస్తుంది. సమయం ఒక కర్తవ్యం ఏంటంటే మారుతూ ఉండడం. ఈ రోజు ఇక్కడ ఇలాగుందంటే నెక్స్ట్ రోజు ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు. వాస్తవంకి ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నాను, కానీ వర్షాకాలం రోజు ఇక్కడ దాకా నీళ్ళు ఉంటాయి. అంటే నేను ఇక్కడ కూర్చున్నాను, బట్ ఒక రాయి పైన కూర్చున్నాను, ఈ రాయి కూడా కనిపించదు, అంతలాగా నీళ్ళు ఉంటుంది. చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ రావడం అనేది చాలా డేంజరస్. మనుషులు చెప్తారు, కొంతమంది ములిగి చచ్చిపోతారని కూడా చెప్తారు. బట్ అలాంటి ప్లేస్లో ఈరోజు నేను కూర్చున్నాను. దీని మీనింగ్ ఏంటంటే ఇది సమయం. ఇప్పుడు సమయం రాలేదు కాబట్టి ఇక్కడ నీళ్ళు నిండలేదు. సమయం వచ్చినప్పుడు నీళ్ళు నిండుతాయి, సమయం వచ్చినప్పుడు నీళ్ళు మళ్ళీ తగ్గుతుంది. సో మన జీవితంలో కూడా అంతే అని చెప్పారు రాజుకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నీ దగ్గర సమయం ఉన్నప్పుడు నీ రాజ్యంని నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావు, మంచిదే. కానీ దానికి రాబోతున్న అంటే ఫ్యూచర్కి రాబోతున్న ప్రమాదాల గురించి ఆలోచించలేదు.
ఆలోచించి మీ ప్రజల గురించి ఏదైనా చేద్దామని ఒక ఆలోచన కానీ, ఒక కర్మ కానీ, ఒక కర్తవ్యం నువ్వు చేయలేదు. అదే నువ్వు ముందే ఆలోచించుంటే నీ కళ్ళు ముందే ఈ నీళ్ళు అనేది పెరిగింది, నువ్వు నవ్వావు, ఆలోచించావు, కానీ ఎప్పుడైనా పెరిగిన నెక్స్ట్ రోజే యాక్షన్ తీసుకున్నావా? నీ కర్మం పైన, నీ కర్తవ్యం పైన పని చేసేవా అని ఋషి రాజుకి అడిగారు. అప్పుడు రాజుకి అర్థమైంది ఏంటంటే, సమయంని మనం ఆపలేం, సమయంని మనం పట్టుకోలేం, సమయం వెనకన మనం పరిగెట్టలేం. మన జీవితంలో సమయంతో మారడం మాత్రమే మన చేతుల్లో ఉంది. అంటే ఆ రాజ్యం ములుగక ముందే ఎప్పుడైతే రాజుకు తెలిసింది నీళ్ళు పెరుగుతుందో, ఆ రాజ్యంకి కాపాడడానికి, ఆ ప్రజలకి కాపాడడానికి, వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళు తినడానికి, అన్ని మంచి కోసం వేరే చోట ఎక్కడైనా అరేంజ్ చేయాల్సింది, బట్ వాళ్ళు చేయలేదు. మన జీవితం కూడా అంతే. సమయం అనేది మారుతూనే ఉంటుంది పార్థ. ఇప్పుడు ఈ రోజు బాగుంటే రేపు బాగుంటుందని లేదు, ఈ రోజు బాగలేకపోతే రేపు బాగుండదని లేదు. ఈ మాట అర్థం చేసుకోండి. మీ దగ్గర ఈ రోజు కూడా సమయం ఉందంటే దాన్ని ఉపయోగించండి, మంచి పనులకి వాడండి, మీకోసం మీరు వాడండి, మీ అమ్మ నాన్న కోసం వాడండి. సో ఈ మొత్తం కథలో మీకు భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మొత్తం కథలో మొత్తం ఈ సమయం, ఈ ప్రమాదన, ఆ ఋషి, ఆ రాజు అన్నీ కృష్ణాయే. సో భగవద్గీత లైఫ్ని మారుస్తుందా? లైఫ్ని మారుస్తుంది, ఖచ్చితంగా మారుస్తుంది. ఎందుకంటే భగవద్గీత చదివిన తర్వాత మీకు ఒక మాట తెలుస్తుంది, ఈ లోకం, ఈ మనుషులు, ఈ కష్టాలు, ఈ సుఖాలు, ఇవన్నీ ఏది పర్మనెంట్ కాదు. ఇది రియల్ అయిన మాట. ఇది కానీ మీరు భగవద్గీత చదవకపోయినా మీకు అర్థమైపోద్ది. సెకండ్ పాయింట్ ఏంటంటే, అన్నీ కృష్ణుడే అంటున్నారు. ఇక్కడ ఒక ఎంటిటీ ఉంది, ఓకే, దాన్ని మనం భగవంతుడు అంటాం, కొంతమంది గాడ్ అంటారు, కొంతమంది వేరే వేరే పేర్లతో పోలుస్తారు. ఇక్కడ భగవద్గీతలో ఆ ఎంటిటీని కృష్ణుడు అని చెప్పారు, కృష్ణ పేరుతో చెప్పారు. ఇప్పుడు నేను మీ ముందు ఒక కంటెంట్ క్రియేటర్ లాగా, స్వాధీన్ కృష్ణ, మా ఫ్రెండ్కి నేను ఎదవలా కనిపించవచ్చు, మా మమ్మీకి నేను కొడుకులా కనిపించవచ్చు, మా డాడీకి నేను చిన్న కొడుకులా కనిపించవచ్చు, మా అన్నయ్యకి నేను తమ్ముడులా కనిపించవచ్చు, నా భార్యకి నేను భర్తలాగా, నా చెల్లెలికి నేను అన్నయ్యలాగా. సో అన్ని ప్లేసెస్లో నా పొజిషన్ అనేది మారింది. కొంతమంది నాకు స్వాధీన్ అని పిలుస్తారు, మా మమ్మీ నాకు నన్న అని పిలుస్తుంది, అప్పుడైనా కన్నా అని పిలుస్తుంది, బుజ్జి అని పిలుస్తుంది. సో నా పేరు మారుతుంది, ఓకే, నా పేరు కంటిన్యూస్గా మారుతుంది, నా లోపల ఉన్న ఎంటిటీ అదే. సో సేమ్ అలాగే కృష్ణుడు అని మనం డిఫైన్ చేస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం దాన్ని చెప్పుకుంటున్నాం. సో మనందరికీ ఒక పేరు కావాలి కాబట్టి మేము కృష్ణుడు, రాముడు అని చెప్పుకున్నాం. బట్ ఒక ఎంటిటీ అనేది మన జీవితంలో ఉంది, ప్రతిసారి మమ్మల్ని కాపాడుతుంది. దాని గురించి భగవద్గీతలో రాశారు, దాని గురించి కృష్ణుడు మనకి చెప్తున్నారు. కృష్ణుడు భగవంతుడా కాదా అని మీకు ప్రశ్న వస్తే, కృష్ణుడు భగవంతుడే, నారాయణుడే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మహావిష్ణు అంటేనే కృష్ణుడు, కృష్ణుడు అంటేనే మహావిష్ణు. ఓకే. సో ఫైనలీ మీ ప్రశ్నకి జవాబు ఏంటంటే, నిజంగా భగవద్గీత లైఫ్ని మారుస్తుందా? నా జీవితంని మార్చింది. అసలు నేనెవరో మీకు తెలియదు, బట్ స్టిల్ ఈరోజు మీరు నాకు ఫాలో అవుతున్నా, నా మాటలు వింటున్నారు. సో నా లైఫ్ని మార్చింది, నా లోపల చాలా పాజిటివిటీని నింపింది, నా కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, కింద పడిపోతున్నా నా జీవితంని పైకైతే లేపింది. సో భగవద్గీత లైఫ్ అనేది మారుస్తుంది. రెండో ప్రశ్న ఏంటంటే, భగవద్గీత చదవడం వల్ల మన సమస్యలు అనేది తీరిపోతాయా? చదవడం వల్ల తీరిపోతుంది అనేది తప్పు. చదివిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసి మన కర్మంని మనం పాటిస్తే ఆటోమేటిక్గా తీరిపోదు. ఇప్పుడు రోజు నేను నా గురించి నెగిటివ్గా మాట్లాడితే నా కర్మం కూడా నెగిటివ్ వైపే అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేయలేను అని చెప్తే ఆటోమేటిక్గా కొన్ని పనులు నేను చేయగలను, ఓకే, నేను చేయగలను కొన్ని పనులు, బట్ అది కూడా చేయాలని ఇష్టం రాదు, చేయబుద్ధి కాదు. బట్ నేను రోజుగానే నేను చేయగలను, ఐఎమ్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఏ పని అయితే నేను చేయలేనో అది చేయడానికి నేను ప్రయత్నిస్తాను, అంటే నా కర్మ ప్రయత్నిస్తుంది. సో భగవద్గీత అనేది మనకి లైఫ్లో ఏం నేర్పిస్తుంది? లిటరలీ భగవద్గీత మనకి లైఫ్లో ఏం నేర్పిస్తుంది? టు బి వెరీ ఆనెస్ట్, లైఫ్లో ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. లైఫ్ ఎప్పుడైనా మారొచ్చు. దేవుణ్ణి నమ్మండి, దేవుడు ప్లాన్ని నమ్మండి, ట్రస్ట్ గాడ్ అని చెప్తున్నారు. సో వాస్తవంకి భగవద్గీత జీవితంని మారుస్తుంది, మీ క్యారెక్టర్ని మారుస్తుంది, మీ థింకింగ్ని మారుస్తుంది, మీకు కర్మం చేయడానికి ఫోర్స్ చేస్తుంది. భగవద్గీత మీ సమస్యలకి సమాధానం ఇస్తుందా? 101% ఇస్తుంది. ఇప్పుడు కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, మీలో ఎవరికో ఒక్కరికి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుంటుంది. 100% సొల్యూషన్ ఇవ్వదు, బట్ ఆ సొల్యూషన్ని ఎలా వెతకాలో దాని మార్గం చెప్తుంది. సో భగవద్గీత కంప్లీట్గా మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయదు, బట్ ప్రొవైడ్ చేసిన సొల్యూషన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఆటోమేటిక్గా మీకు అర్థమయ్యి మీరే సొల్యూషన్ని ఫైండ్ చేస్తారు. సో అల్టిమేట్గా ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నారంటే, చెప్పడం నా పని, చేయడం నీ పని. అంటే కృష్ణుడు పని భగవద్గీత మార్గంలో, లేకపోతే ఈ భక్తి మార్గంలో, మొత్తం మార్గంలో జస్ట్ మీకు దారి చూపించడమే. ఆ దారిలో నడడం నడకపోవడం అది మీ నిర్ణయం.
ఈ స్వేచ్ఛ భగవంతుడు మనకి ఇచ్చాడు. సో ఐ హోప్ మీకు ఈ కథ నచ్చుంటది, ఈ వీడియో నచ్చుంటది, మీ ప్రశ్నలకి జవాబు దొరుకుంటది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ఈ బ్యూటీని ఎంజాయ్ చేయండి, నా వీడియోస్ని ఎంజాయ్ చేయండి. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్.